భారతీయుల అభిమాన నటుడు, అందాల నటుడు అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ఒక భారతదేశ సినీ ప్రపంచానికి ఒక మైలురాయి అన్నమాట. ఎందుకంటే భారతదేశ సినీ చరిత్రలో ఈయన పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడినది అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఈయన నటించిన చిత్రాలు గాని, ఇప్పుడు నటిస్తున్న చిత్రాలు గాని ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. 80 సంవత్సరాల వయసులో కూడా ఈయన ఇప్పుడు సినిమాలు చేస్తున్నారంటే ఆయన నటన మీద ఉన్నటువంటి అభిమానానికి మనం ఎంతైనా ధన్యవాదాలు చెప్పవలసిందే. ఈయన గురించి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈయన అభిమాని ఒక అతను న్యూ జెర్సీ ప్రాంతంలో అమితాబ్ బచ్చన్ యొక్క విగ్రహాన్ని 2022లో ఇంటి ముందల ఏర్పాటు చేసుకునడం జరిగింది. 1991లో తొలిసారి ఈ అభిమాని అమితాబ్ బచ్చన్ ని ముంబైలో కలవడం జరిగింది. 1991 నుంచి ఈయన అమితాబ్ బచ్చన్ కి వీరాభిమానిగా మారిపోవడం జరిగింది. అందుకనే ఈయన తను నిర్మించుకున్న ఇంటి ముందల న్యూజెర్సీలో అమితాబ్ బచ్చన్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహం ఇప్పుడు మంచి పాపులర్ అయిపోయింది. ఎందుకంటే ఈ విగ్రహానికి ఒక మార్క్ ప్లేస్ గా ఇప్పుడు గూగుల్ కూడా గుర్తించడం జరిగింది. గూగుల్ గుర్తించిన ఈ విగ్రహం ఉన్న ప్లేస్ ని చూడడానికి అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారు ఇప్పుడు న్యూజెర్సీకి. దగ్గర ఈ విగ్రహాన్ని చూడడానికి ఒక 20-25 కార్లు డైలీ ఆయన ఇంటి ముందులు వచ్చి ఆగుతున్నాయని ఈ అభిమాని చెప్పుకోవడం జరిగింది. గూగుల్ తాను నిర్మించిన ఈ విగ్రహం గుర్తించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు ఈ అభిమాని. ఇక్కడ వచ్చిన అభిమానులు ఫోటోలు దిగి ఆ వీడియోస్ ని తీసుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత పెరిగింది. ఇది ఎడిసన్ సిటీలో నివసిస్తున్న గోపి సేద్ ఇండో అమెరికన్ వ్యాపారవేత్త అన్నమాట. ఈయన ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో వ్యాపారం చేసుకుంటూ అక్కడే ఒక గృహాన్ని నిర్మించుకొని ఆ గృహం ముందల అమితాబ్ యొక్క శిలా విగ్రహాన్ని తన అభిమానాన్ని చాటుకున్నారు. అమితాబ్ బచ్చన్ కి వీరాభిమానిగా మారిపోవడం జరిగింది. 2022లో నిర్మించిన ఈ విగ్రహాన్ని గూగుల్ కూడా గుర్తించడం జరిగింది. గూగుల్ మ్యాప్ లో ఈ ప్లేస్ ని చూపిస్తుండలో ఇక్కడ పర్యాటకుల సంఖ్య పెరిగింది. సినీ ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ అభిమానించే నటుడు అమితాబ్ బచ్చన్. తన విలక్షణమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని మనసు గెలుచుకున్నారు. ఈయన నటిస్తాం మొదలుపెట్టిన తరం కాడి నుంచి ఇప్పటి తరం వరకు ఈయన ఎన్నో అభిమానులను కూడగట్టుకున్న ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్. మన భారతదేశానికి ఈయన నటనా పరంగా ఎంతో అభిమానులు కలిగిన నటుడు అన్నమాట. ఈయన ఇప్పుడు కూడా నటిస్తూనే ఉన్నారు. మన తెలుగు మూవీ కల్కి లో కూడా నటించి ఈయన ప్రేక్షకాదరణ పొందడం జరిగింది. ఇప్పుడు కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే అమితాబ్ బచ్చన్ 80 సంవత్సరాలంటే ఎవరు నమ్మరు. ఈయన సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. తాను నటించిన అగ్నిపథ్ చిత్రంలో పరిగెడుతున్న ఒక వీడియోని ఇప్పుడు తన ఇంటి వద్ద పరిగెడుతున్న వీడియోకి అటాచ్ చేసి గూగుల్లో పెట్టడం జరిగింది. దీని అర్థం కింద క్యాప్షన్ కూడా ఆయన ఒకటి రాయటం జరిగింది. అది పని కోసం నేను ఇప్పుడు కూడా పరిగెడుతున్నాను అనే క్యాప్షన్ దానికి ఇవ్వడం జరిగింది. అమితాబ్ యొక్క నిబద్ధతను చూస్తే ఇప్పుడు కూడా ఆయన పని చేస్తూ చాలా హ్యాపీగా గడుపుతున్నారు 80 సంవత్సరాల్లో కూడా. మరి ఇలాంటి నటులు మనకి ఎంతో మంది తెలుగులో గాని, హిందీలో గాని, ఇతర భాషల్లో గాని ప్రేక్షకుల అభిమానాల్ని పొందిన వారు చాలా మంది ఉన్నారు. అమితాబ్ బచ్చన్ అంటేనే ఒక ప్రముఖ హీరోలతో పోల్చి భారతదేశాన్ని నటన పరంగా ఈయన ఎంతో అభిమానించే నటుడు. భారతీయులు గాని, విదేశీయులు గాని అమితాబ్ బచ్చన్ ని ఇప్పుడు కూడా ఆయన యాక్టివ్ గా ఇంకా నటిస్తూనే ఉన్నారు. ఇంకా చాలా చిత్రాల్లో ఎంతమంది అభిమానులు పొందడం అమితాబ్ యొక్క అదృష్టం అని భావించాలి మనం. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్